పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవలస మండలం బట్టభద్ర గ్రామంలో డెంగ్యూతో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతుళ్లు మృతి చెందారు. ఆ విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో డెంగ్యూ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను కోరారు. గ్రామంలో పారిశుద్ధ సమస్యలపై చర్యలు చేపట్టలేదని, అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని అన్నారు. నీకు బీపీ డౌన్ అయింది, ఇప్పుడు బీపీ బాగానే ఉంది, జరగలేదు, భయపడుకోవాలి. ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్లో చూపించాల్సింది కదా మీ వైఫ్ వాళ్ళకి కూడా. వాళ్ళు డైరెక్ట్గా అంటే ట్రీట్మెంట్ తగ్గకుండా ఇప్పుడు ఇమీడియట్గా తగ్గాలి అంటే నేను వద్దంటానమ్మా. కేసు వచ్చిందో లేదు, డెంగ్యూ కేసు వచ్చింది. కేసు వచ్చి దగ్గర 1 వీక్ పైన అవుతుంది. చనిపోయింది మొన్న. కేసు వచ్చినప్పుడు చేయాలి కదా వాళ్ళు. కేసు నిన్న వచ్చింది మాకు నిన్న మొన్న చనిపోయింది మొన్న. అఫీషియల్గా కనిపిస్తున్నాం. కేసు నమోదయ్యి 1 మంత్ బ్యాక్కే ఒక కేసు నమోదైంది చెప్తున్నాను. 1 వీక్ బ్యాకే నమోదైంది. 10 డేస్ అవుతుంది పరంధామకి వచ్చి. ఈ ఊరికి సంబంధించి చిన్నమేరంలో నమోదైంది. మీరు విన్నాయంటే ఎలా కాదు ఇది కరెక్ట్ కాదా? ఇప్పుడు మేము వచ్చామని ఒకటి అవుతుంది రావడం, మీరు ఎవరైనా తెలుసుకొని ఇప్పుడు ఏమంటే రావడం నిన్నే రావాలి కదా. 2 డెత్స్ జరిగాయి, నిన్నే వార్త వచ్చింది కదా, నిన్నే రావాలి. మేము వస్తున్నాము, మేము వచ్చిన తర్వాత వస్తే ఎంతవరకు కరెక్ట్. మేమేం దీన్ని యాక్చువల్గా నేనైతే రాజకీయం చేయదలుచుకోలేదు. మీకు అక్కడ హాస్పిటల్లో ఊరిదే కదా, ఇక్కడ హాస్పిటల్ లేదు కదా, మరి ఎక్కడ నమోదు అవుతుంది? అయితే ఇక్కడ ఏనమ్మో ఆశా వర్కర్లు ఏం చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. నేను ఎవరి కోసం తీసుకోవాలి. గిఫ్ట్ లాగా మన పిల్లలు జ్ఞాపకార్థంకైనా కొంతమంది ఏదైనా ఇది ఉంటుంది.